కొండరావుపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ప్యాక్సీ చైర్మన్ బండ నరసయ్య పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండరావుపేట సింగిల్ విండో చైర్మన్గా పనిచేసిన నరసయ్యతో పాటు వట్టిమల్ల మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ దర్శనాల శంకరయ్య తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండ నరసయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో రాష్ట్రంలో అమలుతున్న సంక్షేమ పథకాలు తనను ఆకట్టుకున్నాయని, ఈ సంక్షేమ పథకాల అమలుతోనే తాను కాంగ్రెస్ చేరుతున్నట్లు తెలిపారు. విప్ ఆది శ్రీనివాస్ నిరంతరం ప్రజల మధ్య ఉండి వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొంటూ ఆయన నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. No, round it up. See the word. Round it up. Round. Okay. Welcome, hello sir. Welcome. గౌరవ శాసనసభ్యులు ఆర్సీనన్న నాయకత్వంలో నేను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సామాజిక న్యాయ ఎజెండా ఈరోజు చిత్తశుద్ధితోటి అమలు చేస్తుంది కాబట్టి, బీసీలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి, అలాగే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. రాబోయే కాలంలో పార్టీ స్థానిక ఎన్నికలలో కానీ జరగబోయే ఎలక్షన్లో కానీ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వరకు వారి నాయకత్వంలో పనిచేయడానికి, అందరం కలిసికట్టుగా పనిచేయడానికి నాకు సాధారణంగా ఆహ్వానించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి నా సహాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను.